చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు గత ప్రభుత్వ హయాంలో తన మీద కేసులు నమోదయ్యాయి. ఆయన ఏవన్గా ఉన్న కేసులున్నాయి. 52, 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్గా ఉన్న కేసులున్నాయి. ఓవరాల్గా తన మీద 7 కేసులేమో నమోదయ్యాయి. అండ్ ఆ తర్వాత సార్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఆ కేసులు ఏవైతే విచారణ చేస్తున్నాయో ఆ విచారణ సంస్థలు చంద్రబాబు గారి కిందనే ఉన్నాయి. అండ్ ఆ కేసులను మాఫీ చేసే విధంగా రకరకాల తప్పుడు వాంగ్మూలాలకు తెరలేపుతున్నారు అని రోజు పత్రికలో మనం వార్తలు చూస్తూనే ఉన్నాం. ఈ రోజు కూడా చూసాం. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి కొందరు న్యాయస్థానాలకు పోవడం కూడా సాధారణమే. ఒక జర్నలిస్ట్ హైకోర్టులో పిటిషన్ వేశారు, చంద్రబాబు గారి మీద నమోదైన కేసులు సెంట్రల్ ఏజెన్సీలతో విచారణ చేయించమని. హైకోర్టు తిరస్కరించింది. ఇది రాజకీయ ప్రేరేపితమైనది అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసింది. అండ్ మరో న్యాయవాది, బాలా అనే న్యాయవాది, తాను సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, చంద్రబాబు గారి మీద నమోదైన కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులను సిబిఐతో విచారణ జరిపించండి. ఇప్పుడు తన మీద నమోదైన కేసులు తన కింద పనిచేసే సంస్థలే విచారణ చేయాలి కాబట్టి అవి నీరు గారిపోతాయి, కరెక్ట్ వేలో విచారణ జరగదు అని. అయితే ఈ పిటిషన్ తాజాగా జస్టిస్ బేలా త్రివేది గారి ధర్మాసనం దగ్గరికి ఆ పిటిషన్ వస్తే వాళ్ళు తీవ్ర ఆగ్రహాన్ని, తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన పిటిషన్. ఇటువంటి పిటిషన్లు వేస్తారా, ఇటువంటి పిటిషన్లు అని చెప్పి మీరు ఒక్క మాట మాట్లాడినా కూడా భారీ జరిమానా విధిస్తాం అని చెప్పి సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బాలా తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మనీందర్ సింగ్ వాదనలు వినిపించడానికి లేవగానే ఇటువంటి పిటిషన్లలో వాదనలు వినిపించడానికి మీరు వచ్చారా? మీలాంటి సీనియర్ న్యాయవాదులు ఇటువంటి పిటిషన్లలో వాదనల కోసం వస్తారని మేము ఊహించలేదు అని జస్టిస్ బేలా త్రివేది గారు అయితే తీవ్రమైన అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడినా కూడా భారీ జరిమానా విధిస్తాం జాగ్రత్త అని చెప్పి ఒక్క మాట కూడా వినకుండానే, న్యాయవాదులకు ఒక్క మాట కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే ఆ పిటిషన్ డిస్మిస్ చేసి పడేసింది సుప్రీంకోర్టు.